హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 28 జూలై 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ అనేవి డైలీ అప్డేట్ అవుతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ని నా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ కార్డు దరఖాస్తు వయసుని ఎంతకు తగ్గించింది? ఆన్సర్ వచ్చేసి 17 ఇయర్స్ అండి. 17 ఇయర్స్. యాక్చువల్గా చూడండి, మన ఇండియాలో జనవరి 1 వస్తే 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి మాత్రమే ఇప్పటి వరకు ఓటర్ ఐడికి అప్లై చేయడానికి ఛాన్స్ ఉండేది. బట్ ఇప్పుడు దాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేసిందంటే రీసెంట్గా ఈ కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ అండ్ ఎలక్షన్ కమిషనర్ అనూప్ చంద్ర పాండేల నేతృత్వంలో ఈసీఐ అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏమని? 17 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఇప్పుడు ఓటర్ ఐడికి అప్లై చేసుకోవచ్చు. 17 ఇయర్స్ నిండిన వాళ్ళు ఓటర్ ఐడికి అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళకు ఓటర్ ఐడి అనేది అప్రూవల్ అయ్యేది మాత్రం 18 ఇయర్స్ నిండితేనే. అంటే వాళ్ళు ముందుగానే 1 ఇయర్కి ముందుగానే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు కేవలం అప్లై మాత్రమే చేసుకోగలం 17 ఇయర్స్ వస్తే. అండ్ 18 ఇయర్స్ అయిన తర్వాత దాన్ని మనకు అప్రూవల్ చేస్తారు, మనకు ఓటర్ ఐడి ఇస్తారనమాట. ఓకేనా? సో ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1న ఇకపై అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారనమాట ఫ్యూచర్లో. ఓకే, దీనికోసము ఆర్పి యాక్ట్ 1950లోని సెక్షన్ 14B రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టరల్ రూల్స్ 1960 చట్టాల్లో మార్పులు చేశారనమాట. ఈ మార్పులకు అనుగుణంగా మనకి ఇప్పుడు ఈ అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారండి. అండ్ ఇది ఆగస్ట్ 1 నుండి మనకి అందుబాటులోకి వస్తుంది అప్లై చేసుకోవడం. అంటే 17 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడం మాత్రమే, కానీ వాళ్ళకు ఓటర్ ఐడి వచ్చేది 18 ఇయర్స్కి. 1 ఇయర్ ముందుగా అప్లై చేసుకోవడానికి అవకాశం. తర్వాత సెకండ్ వన్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ డేటా ప్రకారం 2012 నుండి 2022 వరకు భారతదేశంలో ఎన్ని పులులు మరణించాయి? ఆన్సర్ వచ్చేసి 1059 అండి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు అప్డేట్ చేసిన వెబ్సైట్ ప్రకారం 2012 నుండి స్టిల్ ఇప్పటి వరకు 1059 పులులు చనిపోయాయి. మధ్యప్రదేశ్లో అత్యధిక మరణాలు నమోదయ్యాయట. ఎక్కువగా మధ్యప్రదేశ్లో పులులు చనిపోయాయి. యాక్చువల్గా ఎక్కువ పులులు ఉండేది కూడా మధ్యప్రదేశ్లోనే. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకారం ఈ ఏడాది దేశవ్యాప్తంగా 75 పులులు, అంటే ఇప్పటి వరకు 75 పులులు చనిపోగా గత ఏడాది చూసుకుంటే 127 పులులు చనిపోయాయి. అంటే 2021లో 127 అండ్ 2022 ఇప్పటికీ 75. ఓకే, అండ్ ఇది గత శతాబ్దంలో కంటే అత్యధికం అంట. అండ్ 6 పులుల సంరక్షణ కేంద్రాలు మన దేశంలో అత్యధిక పులుల జనాభా ఉన్న మధ్యప్రదేశ్లో 2012 మరియు 2020 మధ్య కాలంలో 202 మరణాలు నమోదు కాగా, ఆ తర్వాత మహారాష్ట్ర 141, కర్ణాటక 123, ఉత్తరాఖండ్ 93, అస్సాం 60, తమిళనాడు 62, ఉత్తరప్రదేశ్ 44, కేరళ 45. అండ్ గత ఏడాదిన్నర కాలంలో మధ్యప్రదేశ్లో 68 పులులు చనిపోయాయి. మహారాష్ట్రలో ఈ టైంలోనే 42 పులులు. 2019 పులుల గణన ప్రకారం మన ఇండియాలో 2967 పులులు ఉన్నాయి. వాటిలో 526 మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి. అది. అండ్ ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ డేటా ప్రకారం 2020లో 106 పులి మరణాలు సంభవించగా 2019లో 96, 2018లో 101, 2017లో 117, 2006లో 121, 2015లో 82, 2014లో 78, 2013లో 68, 2012లో 88 పులులు మరణించాయన్నమాట. తర్వాత 3, భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా తయారు చేసిన విమాన వాహక నౌక పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి విక్రాంత్ అండి. ఐఎన్ఎస్ విక్రాంత్. కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు డెవలప్ చేసిన ఐఎన్ఎస్ విక్రాంత్, దీన్ని ఐఏసి అంటే ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ అంటారనమాట. ఎయిర్ క్రాఫ్ట్ కారియర్. యాక్చువల్గా ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ మనకు ఆల్రెడీ ఒకటి ఉండేది, దాన్ని నిలిపేసిన తర్వాత దానికి నెక్స్ట్ వెర్షన్గా ఐఎన్ఎస్ విక్రాంత్ని అయితే డెవలప్ చేశారు. అండ్ మన ఇండియాలోనే ఫస్ట్ టైము ఇది స్వదేశంగా డెవలప్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ కారియర్. అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ను మోసే ఒక నౌక అని అర్థం. ఓకే, హిందూ మహాసముద్ర ప్రాంతంలో దీన్ని విస్తరింపజేయడానికి దీనికి సంబంధించిన పూర్తి బాధ్యతను కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఇండియన్ నేవీకి అప్పచెప్పేశారు. ఓకే, అండ్ ఇది దాదాపు 45,000 టన్నుల లోతైన స్థానభ్రంశం కలిగి ఉంటుంది. అండ్ ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన నౌకాదళ నౌకగా ప్రాజెక్టులో కూడా దీన్ని పరిగణించబడి దీన్ని డెవలప్ చేశారండి. అండ్ దాదాపు దీనికోసం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. గుర్తుపెట్టుకోండి, ఇది మన ఇండియాలోనే స్వదేశంగా డెవలప్ చేయబడిన ఎయిర్ క్రాఫ్ట్ కారియర్, అంటే యుద్ధ విమానాలను మోసే ఒక నౌక.
తర్వాత ఫోర్త్ వన్, ముఖ్యమంత్రి మహాతారి న్యాయ రథయాత్రను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ముఖ్యమంత్రి మహాతారి న్యాయ రథయాత్ర ఆన్సర్ వచ్చేసి ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారు హరేలీ తిహార్ పండుగ సందర్భంగా ఆ రాష్ట్రంలో మహిళలకు తమ రాజ్యాంగ హక్కుల గురించి చట్టాల మీద అవగాహన కల్పించడం కోసం ముఖ్యమంత్రి మహాతారి న్యాయ రథయాత్రను లేదా రథను ప్రారంభించడం జరిగింది. ఓకేనా, రథను లేదా రథయాత్ర ఏదైనా పర్లా. సో దీన్ని ప్రారంభించారనమాట ఆయన. అండ్ ఈ రథయాత్రలో భాగంగా ఒక వెహికల్కి ఒక పెద్ద డిస్ప్లే యాడ్ చేసి ఆ డిస్ప్లేలో షార్ట్ ఫిలిమ్స్, బ్రోచర్ల ద్వారా మహిళలకు చట్టాలు, వాళ్ళ హక్కుల మీద అవగాహన కల్పిస్తారనమాట. ప్రతి రథానికి 2 న్యాయవాదులు ఉంటారు. వాళ్ళు మహిళల కంప్లైంట్స్ని తీసుకుంటారు, వాటిని సాల్వ్ చేయడానికి వాళ్ళు కృషి చేస్తారనమాట ఆ వెహికల్స్ మీద తిరిగి. అలా మొత్తం ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంతా కూడా ఈ రథయాత్ర అనేది చేపడతారు. దీని ఉద్దేశం మహిళలకి చట్టపరమైన హక్కుల గురించి అవగాహన కల్పించడం, అలాంటి ఇష్యూస్ ఉన్న వాటిని పరిష్కరించడం. తర్వాత 5th వన్ అండి, ఏ రాష్ట్ర ప్రభుత్వం గౌమూత్రం అంటే ఆవు మూత్ర కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఇది కూడా ఛత్తీస్గఢేనండి. హరేలీ పండుగను పురస్కరించుకొని ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ గౌమూత్ర అంటే ఆవు మూత్రాన్ని కొనుగోలు చేసే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం లేదా స్కీమ్ని స్టార్ట్ చేసింది. అండ్ ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం అంటే 2020 జూలైలో హరేలీ సందర్భంగానే గోధాన్ న్యాయ యోజన కూడా స్టార్ట్ చేసింది. గోధాన్ న్యాయ యోజన అంటే గోవులు వేసే పేడను ప్రభుత్వం కొనుగోలు చేసే స్కీమ్ అనమాట. ఇప్పుడు వరకు ఆవు పేడను మాత్రమే కొనుగోలు చేశారు, ఇప్పుడు మూత్రాన్ని కూడా కొనుగోలు చేసే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అండ్ ఈ ఆవుకి సంబంధించిన పేడను ₹2 చొప్పున కొనుగోలు చేస్తే ఇప్పుడు ఈ మూత్రాన్ని ₹4 చొప్పున కొనుగోలు చేస్తారు. ఈ రెండు కూడా అంటే పేడను రైతులు పెద్ద ఎత్తున సేంద్రియ ఎరువుకి ఉత్పత్తి చేయడానికి వాడతారు. దాని ద్వారా రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే ఈ 2 పథకాల యొక్క ఉద్దేశం. అయితే ఇప్పటి వరకు వీళ్ళు క్లారిటీ ఇవ్వలేదు ఏమిటని. సో గోధాన్ న్యాయ యోజన కిందనే గౌమూత్ర పర్టికులర్ కార్యక్రమం స్టార్ట్ చేస్తారా, ఇది ప్రత్యేక మిషన్ కింద ఉంటుందనేది చెప్పలేదు. బట్ ఆవు మూత్ర కొనుగోలు కార్యక్రమం అని మాత్రం మెన్షన్ చేశారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇదంతా కూడా న్యాచురల్గా జరుగుతుంది. ఇది సేంద్రీయ వ్యవసాయాన్ని ఆ రాష్ట్రంలో డెవలప్ చేసుకోవడానికి ప్రత్యేకంగా వీటిని అయితే వాడుతున్నారు. అండ్ ఆవు మూత్రాన్ని పెస్ట్ కంట్రోల్ ఉత్పత్తులు అండ్ జీవ అమృత్ అంటే ద్రవ సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి వాడతారు మూత్రాన్ని. ఓకే, సో అయితే రసాయన పురుగుల మందుల వినియోగాన్ని తగ్గించడానికి సేంద్రియ పురుగు మందులు నామమాత్రపు ధరలకు అందుబాటులో ఉంచడం వీటి యొక్క ఉద్దేశం. ఆహార పదార్థాల్లో రసాయనిక పురుగుల మందుల అవశేషాలను తగ్గించడం కూడా దీని లక్ష్యంగా వీటిని ప్రారంభించింది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. తర్వాత 6th వన్, భారతీయ భాషా సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ఐఐటి నీలేఖని అనే ఒక కేంద్రాన్ని ప్రారంభించింది. నీలేఖని ఆన్సర్ వచ్చేసి ఐఐటి మద్రాస్ అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వాళ్ళు ఈరోజు ఏఐ ఫర్ భారత్ అనే ఒక పార్కు ఐఐటి మద్రాస్ క్యాంపస్లో ఉంది. ఆ పార్క్లోని నీలేఖని అనే ఒక సెంటర్ని ప్రారంభించారనమాట. ఈ నీలేఖని అనే సెంటర్ అనేది మన భారతీయ భాషలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో టెక్నాలజీని డెవలప్ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకొని మన ఇండియాలో మనం ఏవైతే మనం సర్వీసెస్ పొందుతున్నామో, సేవలు పొందుతున్నామో ఇంగ్లీష్లో, అంటే ఒక వెబ్సైట్లోకి వెళ్ళడం కానీ, అప్లై చేయడం కానీ, ప్రింట్అవుట్లు తీసుకోవడం కానీ, అండ్ ఇంకేదైనా స్కీమ్కి సంబంధించిన ఇష్యూస్ మీద మనం అప్లై చేయడము, క్లియర్ చేసుకోవడము, డేటాను చూసుకోవడం, వీటన్నింటిని ఇకపై మన స్థానిక భాషల్లో చూసుకునేలా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయడానికి ఈ నీలేఖని అనే ఒక సెంటర్ అనేది యూజ్ అవుతుంది. అక్కడ ఈ ఐఐటికి సంబంధించిన ఎవరైతే రీసెర్చర్స్ ఉంటారో వాళ్ళు వాటికి సంబంధించిన పరిశోధనలు చేసి డెవలప్మెంట్ చేసి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భారతీయ భాషలన్నింటిలో మనకి గవర్నమెంట్ ద్వారా కానీ లేదా ఇతర సర్వీసెస్ను ప్రొవైడ్ చేయడానికి మన రీజనల్ లాంగ్వేజెస్లో ఇది యూజ్ అవుతుంది ఈ కేంద్రం. అది తర్వాత 7th వన్, త్రిపుర రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి అమితాబ్ రంజన్. త్రిపుర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే డీజీపీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అమితాబ్ రంజన్ గారు అపాయింట్ అయ్యారండి. ఈయన 1988 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ప్రస్తుతం ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. అండ్ అతను నవంబర్ 2022 వరకు పొడిగించిన విఎస్ యాదవ్ స్థానంలో అపాయింట్ అయ్యారు. అండ్ ఈ విఎస్ యాదవ్ మార్చి 2021లో పదవి విరమణ చేశారు. అప్పటి నుండి ఆ పదవి ఖాళీగా ఉంది. అండ్ దాంతోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న జేకే సిన్హాను ఇన్ఛార్జ్ చీఫ్ సెక్రటరీగా అపాయింట్ చేశారు త్రిపురకి. తర్వాత 8th వన్,
కేరళ ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు వేగవంతమైన ఇంటర్నెట్ అందించడానికి ఏ టెలికాం సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ అండి. కేరళ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి హై స్పీడ్ ఇంటర్నెట్ను ప్రొవైడ్ చేయడానికి కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్, దీన్ని కైట్ అంటారు, ఇది బిఎస్ఎన్ఎల్తో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా కేరళ గవర్నమెంట్ హై స్కూల్స్, హయ్యర్ సెకండరీ స్కూల్స్, వొకేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్స్లో 100 Mbps స్పీడ్తో ఇంటర్నెట్ని అయితే అందిస్తారు అక్కడ. సో దాని ద్వారా అక్కడ డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి, ఓకేనా, డిజిటల్ ఇనిషియేటివ్స్లో ఇది ఒక భాగం కేరళకి. దానిలో భాగంగా డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి, డిజిటల్ సర్వీసెస్ని స్టూడెంట్స్ అందిపుచ్చుకోవడానికి ఈ పర్టికులర్ ఒప్పందం అయితే చేసుకున్నారు. అండ్ దేశంలో ఫస్ట్ ఇలాంటి ఒక నాలెడ్జ్ సొసైటీగా మారడానికి ఇలాంటి ఒక ఒప్పందం, ఇలాంటి డెసిషన్ తీసుకున్న ఫస్ట్ స్టేట్ కేరళ. తర్వాత 9, డేవిడ్ ట్రింబుల్ కన్నుమూశారు, అతను దేనిలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసి శాంతిలో అండి, శాంతి. చూడండి, నార్థన్ ఐర్లాండ్కి చెందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మొదటి మంత్రి దేనికి? నార్థన్ ఐర్లాండ్కి. డేవిడ్ ట్రింబుల్ 77 సంవత్సరాల వయసులో చనిపోయారని ఆల్బర్ట్ యూనియన్ పార్టీ, అంటే అతను ఏ పార్టీలో పనిచేశారో ఆ పార్టీ అనౌన్స్ చేసింది. సమస్యాత్మకమైన యునైటెడ్ కింగ్డమ్ ప్రావిన్సీలో 1998లో ల్యాండ్ మార్క్గా, అంటే శాంతిని అక్కడ పెంపొందించడానికి ఈయన చేసిన సహాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయనకి శాంతి బహుమతి ఇచ్చారనమాట. అండ్ ఈయన శాంతి బహుమతిని రిపబ్లికన్ కౌంటర్ జాన్ హ్యూమ్తో కలిసి శాంతి బహుమతిని తీసుకున్నారు. తర్వాత 10, మహిళా నిధి అనే పేరుతో మహిళలు నిర్వహించే బ్యాంకును ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఇది. ఫస్ట్ బ్యాంక్ అనమాట మన ఇండియాలో, ఓకేనా. అంటే చాలా సైట్స్ ఫస్ట్ బ్యాంక్ అంటున్నాయి, కొందరేమో రాజస్థాన్లో స్టార్ట్ చేయబోతున్నారు ఈ బ్యాంక్ని. ఇది రాజస్థాన్లో మాత్రమే ఫస్ట్ బ్యాంక్ అని చెప్తున్నారు. సో చూద్దాం. రాజస్థాన్ గ్రామీణ ఆజీవిక వికాస్ పరిషత్ అండ్ తెలంగాణ ప్రభుత్వం స్త్రీనిధి అనేది ఒక కోఆపరేటివ్ సొసైటీ ఉంది. వీళ్ళ మధ్య రాజస్థాన్లో అండ్ దేశంలో మొదటి రాజస్థాన్ మహిళా నిధి అనే బ్యాంకును స్థాపించడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారండి. తెలంగాణ స్త్రీనిధి తరహాలో రాజస్థాన్ కూడా మహిళా నిధిని ఏర్పాటు చేయబోతోంది. అయితే ఇక్కడ మన తెలంగాణలో నిధి, కానీ ఇక్కడ వీళ్ళు నిధితో పాటు బ్యాంకును కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు. అంటే ఇది రాజస్థాన్లోని మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడానికి, అక్కడ ఉండే సంస్థలకి సకాలంలో రుణాలు అందుబాటులో తేవడానికి, డబ్బులు సేవ్ చేసుకోవడానికి ఈ బ్యాంక్ అనేది ఉపయోగపడుతుంది. రాజస్థాన్ మహిళా నిధి అనే పేరుతో ఈ బ్యాంక్ని ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ ఇది ఇండియాలోనే ఫస్ట్ బ్యాంక్ అనమాట, కోఆపరేటివ్ బ్యాంకుగా మహిళలు మాత్రమే రన్నింగ్ చేసే బ్యాంక్. తర్వాత 11, సబర డైరీకి సంబంధించిన 1000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రారంభించారు. అండ్ ఈ సబర డైరీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి గుజరాత్ అండి, గుజరాత్లో ఉంది. సో చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గుజరాత్ రాష్ట్రంలో, అతని హోమ్ టౌన్ ఇది, గుజరాత్ రాష్ట్రంలో సబర్కాంత్ జిల్లాలోని గతోడా చౌకీలో అనే ప్రాంతంలో సబర్ డైరీ ఉంది గతోడా చౌకీలో. ఆ డైరీకి సంబంధించిన ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులు, అవి 1000 కోట్ల విలువైన ప్రాజెక్టులు అండ్ కొత్త ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. సబర డైరీ అమూల్ బ్రాండ్ యాజమాని అయిన గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్లో భాగంగా పనిచేస్తుంది. అండ్ దేశంలో మొట్టమొదటి అంతర్జాతీయ బులియన్ ఎక్స్చేంజ్ అయిన ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ను కూడా ఆయన గుజరాత్లోని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీలో ప్రారంభించారండి. అర్థమవుతుందా? వీటన్నిటితో పాటు ఇవన్నీ పక్కన పెడితే, డైరీకి సంబంధించిన విషయాలు పక్కన పెడితే, ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ని ఆయన స్టార్ట్ చేశారు. అయితే దీన్ని ఐఐబిక్స్ అంటారు షార్ట్కట్లో. ఈ ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ అనేది మన ఇండియాలో బంగారానికి సంబంధించిన ఫైనాన్షియేషన్ను ప్రోత్సహించడము, అంటే వాటి మీద బాధ్యత తీసుకోవడము, వాటి క్వాలిటీకి సంబంధించి వాటి ధరల నిర్ణయించడం, ఇవన్నింటిని కూడా సులభతరం చేస్తుంది గోల్డ్కి సంబంధించి. ఏది? ఇండియా ఇంటర్నేషనల్ బులియన్స్ ఎక్స్చేంజ్ అనేది. సో యాక్చువల్గా బులియన్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అనేది బాగానే ఉంది. మధ్యలో ఈ బులియన్ అంటే ఏంటనేది మీకు డౌట్ ఉండొచ్చు కదా, చెప్తాను. బులియన్ అనేది ఒక నాన్ ఫెర్రస్ మెటల్. ఇది మౌలిక స్వచ్ఛత యొక్క అధిక ప్రామాణిక శుద్ధి చేయబడుతుంది. ఈ పదం సాధారణంగా నాణ్యాల ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. ఇది ఒక బల్క్ మెటల్గా చెప్పుకుంటారు. అండ్ ముఖ్యంగా బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో దీన్ని వర్తించబడుతుంది. అంటే ఇది ఎక్కువగా వాటిలో కొలవబడుతుంది. ఓకే, సో అది. తర్వాత 12, కామన్వెల్త్ క్రీడలకు 2022కు నూతన భారత పతాకాధికారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి అందరూ నీరజ్ చోప్రా అంటారు. బట్ నీరజ్ చోప్రా గారు ఈ కామన్వెల్త్ గేమ్స్ నుండి తప్పుకున్నారు, ఆయనకి గాయం అవడం వల్ల.
మరి ఆ ప్లేస్లో ఎవరిని అపాయింట్ చేశారంటే పివి సింధుని. బర్మింగ్హామ్లో జరగబోయే కామన్వెల్త్ క్రీడలు 2022కి దీని ప్రారంభ వేడుకలు ఓపెనింగ్ సెరమనీ ఈరోజే జరిగింది. ఈ ఓపెనింగ్ సెరమనీకి భారతదేశం తరపున పతాక అధికారిగా నీరజ్ చోప్రా ఈవెంట్ని తప్పుకోవడంతో ఆ సెరమనీ బాధ్యతను బ్యాడ్మింటన్ స్టార్ అయిన పివి సింధుకు అప్పచెప్పారండి. ఈ విషయాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ జూలై 27న అనౌన్స్ చేసింది. అండ్ 2 సార్లు ఒలింపిక్ మెడల్ సాధించిన సింధుకు గతంలో పలు సందర్భాల్లో భారత త్రివర్ణ పథకాన్ని మోసే అవకాశం కూడా వచ్చింది. అండ్ 72 దేశాల నుంచి 5,000కి పైగా అథ్లెట్లు ఇందులో పాల్గొంటారు. 12 రోజులు జరుగుతుంది, జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు. అండ్ 20 క్రీడా విభాగాల్లో అథ్లెట్లు పోటీ పడతారు. 18వ ఈవెంట్లో పాల్గొంటున్న భారత్ మొత్తం 16 విభాగాల్లో 214 మంది అథ్లెట్లు ఇందులో పోటీ పడుతున్నారు. ఆల్రెడీ అథ్లెట్స్ అక్కడ ఉన్నారు. ఈ రోజు నుండే స్టార్ట్ అయ్యింది అది. మన దేశం తరపున పతాక అధికారిగా పివి సింధు అపాయింట్ అయ్యారు. ఇంతకుముందు నీరజ్ చోప్రా ఉండేవారు. సో తర్వాత 13 టీమిండియా క్రికెట్కు ఏ సంస్థ నూతన టైటిల్ స్పాన్సర్? ఆన్సర్ వచ్చేసి మాస్టర్ కార్డ్ అండి. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐతో ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ అయిన పేటిఎం టీమిండియాకి టైటిల్ స్పాన్సర్గా తప్పుకుంది. అంటే మొన్నటి వరకు పేటిఎం ఉండేది, ఇప్పుడు తప్పుకుంది. పేటిఎం స్థానంలో గ్లోబల్ పేమెంట్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ మాస్టర్ కార్డు ఇక నుంచి టైటిల్ స్పాన్సర్గా ఉంటుంది. పేటిఎం అభ్యర్థన మేరకు బీసీసీఐ టైటిల్ స్పాన్సర్ హక్కులను మాస్టర్ కార్డుకి మళ్లించింది, డైవర్ట్ చేసింది. పేటిఎం 2015 నుంచి భారత్లో దేశవాళీ అంతర్జాతీయ మ్యాచ్లకు టైటిల్ స్పాన్సర్గా ఉంది. 2019లో ఈ ఒప్పందం మరో 4 ఏళ్ల పాటు మళ్ళీ పునరుద్ధరించుకున్నారు. ఈ డీల్ ఒప్పందం 326.80 కోట్లు. ఈ ఒప్పందం ప్రకారం పేటిఎం 2023 వరకు కూడా ఉండాలి. కానీ ఆ సంస్థ మాత్రం ఒక ఏడాది ఉండగానే తన హక్కులను మాస్టర్ కార్డుకి పంపించేసింది. అండ్ సెప్టెంబర్లో భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్ల సిరీస్లో మాస్టర్ కార్డే మనకి టైటిల్ స్పాన్సర్గా ఉంటుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో కూడా టీమిండియాకి 3 T20లో ఆడుతుంది. అండ్ 2023 వరకు భారత్లో జరిగే దేశవాళీ మ్యాచ్లన్నింటికి కూడా మాస్టర్ కార్డే టైటిల్ స్పాన్సర్గా ఉంటుంది. ఆ తర్వాత మరి ఎవరు ఉంటారో చూడాలి. అయితే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులు మాత్రం టాటానే కొనుగోలు చేసింది, టాటా గ్రూప్. తర్వాత 14 44వ చెస్ ఒలింపియాడ్ పోటీలు చెన్నైలోని ఏ స్టేడియంలో నిర్వహించారు? ఆన్సర్ వచ్చేసి నెహ్రూ ఇండోర్ స్టేడియం అండి. 44వ చెస్ ఒలింపియాడ్ పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో స్టార్ట్ అయ్యాయి. ఈరోజు 6 గంటలకి ప్రధాని నరేంద్ర మోదీ గారు అండ్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యి ప్రారంభించారు. వీటిని అత్యధిక దేశాలు పాల్గొంటున్న టోర్నీగా అండ్ దేశంలోనే తొలిసారిగా జరిగే అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ పోటీలు తమిళనాడు ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసింది వీటిని ఆర్గనైజ్ చేయడానికి. తమిళ తంబి అనే పేరున ఒక గుర్రం ముఖంతో ఈ పర్టికులర్ గేమ్స్కి ఒక లోగోను కూడా ఆవిష్కరించింది. దాని పేరు తమిళ తంబి. దీని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ దీనికి మంత్రులు, ఐఏఎస్ అధికారులు పర్యవేక్షణ బృందాలుగా ఏర్పాటు చేశారు. అండ్ 28వ తేదీన ప్రారంభోత్సవ వేడుకలు, 29వ తేదీ నుంచి ఆగస్టు 10 వరకు ఈ చెస్ పోటీలు జరుగుతాయి. అండ్ ఈరోజు ప్రారంభ వేడుక స్టార్టింగ్ ఈవెంట్ జరిగింది. వీటిలో పాల్గొనేందుకు 1045 మంది క్రీడాకారులు ఇప్పటికే చెన్నై చేరుకున్నారు వేరే దేశాల నుండి. భారత్తో పాటు అమెరికా, ఉక్రెయిన్, జర్మనీ, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, మలేషియా, ఒమాన్, డెన్మార్క్ తదితర 62 దేశాలు, ఇందులో 1735 మంది క్రీడాకారులు వచ్చారు. గత నెల 19వ తేదీన ఢిల్లీలో ప్రధాని మోదీ గారు స్టార్ట్ చేసిన చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే ఏదైతే ఉందో అది 39 రోజుల్లో 79 ముఖ్యమైన నగరాలు చుట్టొచ్చి మొత్తానికి మహాబలిపురానికి చేరుకుంది. అక్కడే చేరుకొని రాష్ట్ర మంత్రులు ఆ టార్చ్ను అందుకొని ఇప్పుడు దాన్ని చెన్నైలోని ఈ ఏదైతే నెహ్రూ ఇండోర్ స్టేడియం ఉందో అక్కడ పెట్టడం జరిగింది. మొత్తానికి ఈవెంట్లన్నీ అక్కడే జరగబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 15 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2022లో ఏ దేశం అత్యధిక పథకాలు గెలుచుకుంది? యునైటెడ్ స్టేట్స్ అండి. చూడండి, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ 2022 రీసెంట్గానే కంప్లీట్ అయింది. ఇందులో యునైటెడ్ స్టేట్స్ 13 స్వర్ణాలు, 9 రజతాలు అండ్ 11 కాంస్య పథకాలు గెలుచుకొని పథకాల పట్టికలో టాప్లో నిలిచింది. భారతదేశం వచ్చేసి 33వ స్థానంలో ఉంది. ఒకే ఒక రజతం గెలుచుకుంది అంతే, 33వ స్థానంలో ఉంది. ఆసియాలో చైనా, జపాన్ మరియు కజకిస్తాన్ తర్వాత 4 స్థానాల్లో ఉన్నాయి. అంటే ఏంది టాప్ నుండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే నేను టాప్ 3 ఇచ్చాను. యునైటెడ్ స్టేట్స్ మొత్తం 33 గెలుచుకుంది, ఇథియోపియా 10, జమైకా 10. భారతదేశం వచ్చేసి 1 గెలుచుకుంది, అది కూడా రజతం. తర్వాత 16 ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జూలై 28 అండి. ఎవ్రీ ఇయర్ కూడా ప్రకృతి మరియు దాని వనరుల రక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అండ్ ఈ డేని ఎవరు స్టార్ట్ చేశారనేది ఇప్పటివరకు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, ఎక్కడ హిస్టరీ లేదు.
అయితే సమీప భవిష్యత్తులో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న వృక్షజాలాలని జంతువుల్ని సంరక్షించడం గురించి తెలియజేయడము ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. శక్తి అంటే నేల, నీరు, గాలి వాటన్నింటి యొక్క వాటి యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడం ఈరోజు యొక్క ఉద్దేశం. ఈ సంవత్సరం ప్రపంచ పరిరక్షణ దినోత్సవం 2022 యొక్క థీము అడవులు మరియు జీవనోపాధి, ప్రజలు మరియు గ్రహాన్ని నిలబెట్టడం. ఇంగ్లీష్లో ఫారెస్ట్స్ అండ్ లైవ్లీహుడ్ సస్టైనింగ్ పీపుల్ అండ్ ప్లానెట్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఇదిగా ఈరోజు ఒక టోటల్ ఓవరాల్గా కరెంట్ అఫైర్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.